నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ నాటకీయ పరిణామాల గురించి చర్చిద్దాం. టీవీకే పార్టీ అత్యధిక సీట్లతో ప్రస్తుతం అతిపెద్ద సీట్లు సాధించిన పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో వెలిసింది. అయితే ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యే సీట్లు లేవనేసి గవర్నరు అతనికి అవకాశం ఇవ్వట్లేదు. అయితే ఈ సందర్భంలో గతంలో జరిగిన ఏమైనా తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలు, జడ్జిమెంట్లు ఒకసారి చర్చిద్దాం. 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక ముఖ్యమంత్రి తగు మెజారిటీని గాంధీ భవన్లోనో లేదా గవర్నర్ భవన్లోనో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి మెజారిటీని అసెంబ్లీలో మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ తమిళనాడు గవర్నర్ విజయ్ గారికి ఆ మెజారిటీ లేదు. అవునా, అందువలన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకా అవకాశం కల్పించట్లేదు. సో ఈ సందర్భంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జరిగినటువంటి విషయం ఒకవేళ మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చూడొచ్చు, అతిపెద్ద పార్టీలుగా అవతరించిన వారికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. కానీ తమిళనాడు రాష్ట్రంలో ఇంకాస్త ఎందుకో డెసిషన్ తీసుకోవడానికి ఆలస్యం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అసెంబ్లీలోనే మాత్రమే మెజారిటీ నిరూపించుకోవాలి. గవర్నర్ సభలో కాదు, గవర్నర్ ఇంట్లో కాదు, లోక్ భవన్లో కాదు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. అయితే ఏది ప్రస్తుతానికి రాబోయే పరిణామంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది మరికొన్ని రోజుల్లో తెలుసుకుంటాం. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్